నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ కు సిపిఎం సంపూర్ణ మద్దతు. అనుభవజ్ఞుడు, విద్యావేత్త ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించండని సిపిఎం కామారెడ్డి జిల్లా కమిటీ పిలుపునిచ్చారు. స్థానిక పాత్రికేయుల భవన్లో సిపిఎం ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, ప్రస్తుత 4 జిల్లాల సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కె చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఉమ్మడి 4 జిల్లాలలో 4 బీజేపీ ఎంపీలు ఉండి, కేంద్ర బడ్జెట్లో నిధులు తీసుకురావడంలో వైఫల్యం చెందారని, తెలంగాణ విభజన హామీలను ఏ ఒక్కటి బీజేపీ నెరవేర్చలేదని, కరీంనగర్ జిల్లాకు బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ఉండి కూడా సైనిక్ పాఠశాల గాని, కొత్తగా నవోదయ పాఠశాలలు గాని తీసుకురాలేదని, నిజామాబాదుకు పసుపు బోర్డు ప్రకటించినప్పటికీ కేంద్ర బడ్జెట్లో ₹1 నిధులు కూడా కేటాయించలేదని, కాజీపేట రైల్వే కోచ్, గిరిజన యూనివర్సిటీ విభజన హామీలలో ఉన్నప్పటికీ ఏ ఒక్క అభివృద్ధి పని సాధించకుండా బీజేపీ కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తుందని అన్నారు. వ్యాపారవేత్త, అనుభవరహితుడు అంజిరెడ్డికి టిక్కెట్ ఇచ్చి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకోవాలని చూస్తున్నారని, ప్రజలు గమనించి బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. సిపిఎం రాజకీయ విధానం మేరకు బీజేపీని ఓడించగలిగే శక్తి, విద్య, సామాజిక సేవ అనుభవం ఉన్న వ్యక్తి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డినే అని 13 జిల్లాల కార్యదర్శుల అభిప్రాయం, సూచన మేరకు కాంగ్రెస్ అభ్యర్థి అయిన ఊట్కూరి నరేందర్ రెడ్డికి సిపిఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని, నరేందర్ రెడ్డి గెలుపుకు కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని, మేధావులను, గ్రాడ్యుయేట్లను కలిసి విస్తృత ప్రచారం చేసి నరేందర్ రెడ్డిని గెలిపించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం కామారెడ్డి జిల్లా నాయకులు వెంకట్ గౌడ్, కొత్త నరసింహులు, ముదావ్ అరుణ్ పాల్గొన్నారు. గెలిచిన తర్వాత వాళ్ళ నిర్లక్ష్యం చేస్తా ఉన్నది. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఈ ఉత్తర తెలంగాణలో పరిశీలిస్తే ఈ బండి సంజయ్ గారు మినిస్టర్ అయిన తర్వాత కూడా ఒక్క ఐఐటి కానీ, ఒక ఐఐఎం కానీ, లేదా ఒక నవోదయ కానీ తెచ్చిన పరిస్థితి లేదు. దీనికి తోడు వాళ్ళు ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు ఏవైతున్నాయో ఈ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, అట్లాగే గిరిజన యూనివర్సిటీ తెస్తామని కానీ ఇవి కూడా నెరవేరలేదు. నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో పసుపు రైతులను కూడా మోసం చేసింది బీజేపీ పార్టీ. అది ఎట్లాగంటే పసుపు బోర్డు ప్రకటించి ప్రకటించిన తర్వాత ఈ రోజు కూడా కనీసం 11 సంవత్సరాల పోరాటం చేస్తే ₹11 కూడా పసుపు బోర్డుకు ఇవ్వని పరిస్థితి ఉన్నది. ఓన్లీ బోర్డు ప్రకటించి ఎన్నికల్లో మళ్ళీ లబ్ధి పొందడానికి బీజేపీ కుట్ర చేస్తా ఉన్నది. ఇక్కడ కామారెడ్డి జిల్లా చూసినా, ఆదిలాబాద్ ప్రాంతం చూసినా పరిస్థితి ఏంటంటే, ఇక్కడ కామారెడ్డికి సంబంధించి కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడ ఆదిలాబాద్ దాకా రైల్వే లైన్ వేయాలా. ఈ రైల్వే లైన్కి సంబంధించి డబుల్ లైన్ ₹1 కూడా దానికి కేటాయించలేదు. అట్లాగే ఇక్కడ జిల్లాలో ఎట్లాంటి ఫ్యాక్టరీలు కానీ లేదా ఉద్యోగానికి సంబంధించిన ఏం ఉపయోగం కానీ చేసే పరిస్థితి లేదు. ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉన్నారో వాళ్లకు యూపీఎస్ సిస్టమ్ కాకుండా ఓపీఎస్ సిస్టమ్ కావాలని చెప్పేసి దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. ఈ కాంట్రాక్టు ఇప్పుడు ఏవైతే గురుకులాలు కానీ, కస్తూర్బా స్కూల్ కానీ ఇవి ఉన్నాయో వీటికి సంబంధించి వాళ్ళు నెలన్నర రోజులు రోడ్డు మీద కూర్చుండి పోరాటం చేస్తే కూడా గవర్నమెంట్ నుంచి ఒక్క నిర్ణయం కూడా రాలేదు. మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పేసి కానీ, మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి మనము ఈ జిల్లా ప్రజలకు మేము కోరేది ఏంటంటే, ప్రధానంగా ఈ గ్రాడ్యుయేట్ ఓటర్స్కి బీజేపీకి ఇవ్వాల్సిన అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళ నుంచి ఎట్లాంటి పరిష్కారాలు, ఎట్లాంటి సౌకర్యాలు ఈ జిల్లా ప్రజలకు రాలేదు. కాబట్టి వాళ్ళకి ఈసారి బుద్ధి చెప్తే భయంలో ఉండి రేపటి నుండి అయినా, అంటే ఎన్నికల తర్వాతనైనా పనిచేసే అవకాశం ఉంటుంది. లేదు అంటే ఇట్లాగే మేము నమ్మిస్తాము ప్రజల్ని, మాకు ఓటేస్తారు, మళ్ళీ నమ్మిస్తాము, మళ్ళీ ఓటేస్తారు, మేమేం పని చేయకపోయినా ఈ ప్రజలు అడగారు అనేది వస్తుంది. కాబట్టి మేము ఈ జిల్లాలో ఉండే గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనము బీజేపీ నాయకుల చేత పని చేయించాలంటే, బీజేపీ గవర్నమెంట్ చేత ప్రజలకు సంబంధించిన పని చేయించాలంటే ఈసారి బీజేపీకి ఓటు వేయకుండా ఉండాలి. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఓటేస్తే ఈ బీజేపీ వాళ్ళు భయంతోనైనా భవిష్యత్తులో పని చేస్తారని చెప్పేసి మేము ఈ జిల్లా గ్రాడ్యుయేట్స్కి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మేము సిపిఎం పార్టీకి కూడా సంపూర్ణ మద్దతుని ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నాం.